జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పెళ్లికి పిలిచి భోజనాలు పెట్టే వాళ్ళు చూసాం కానీ మనకి పెళ్లి చేసిన వాళ్ళని వెతికి మరీ కొట్టిన వాళ్ళని ఎక్కడైనా చూసారా? అయితే స్కిట్ లో చూడండి. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఈ గెటప్ ఈ కత్తులు అని చూసి నన్ను ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారేమో. నువ్వు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లవరే అనుకున్నా నేను. రాఘవ సార్ మళ్ళీ మొదటి నుంచి రా చెప్తా. ఇది అవ్వదులే కానీ మొదటి నుంచి వచ్చి. సార్ ఈ కత్తి గెటప్ సార్ ముందే అంతా ఎగించారు. ఈ కత్తి ఈ గెటప్ చూసి మీరు ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారు కదా? కాదు సార్, ఆర్టిస్ట్ అంటే ఏ సినిమాలో చేసేవరా అని మీరు అడగొచ్చు. ఆర్టిస్ట్ ని కాదండి, రెమ్యూనరేషన్ తీసుకోకుండా మొగుడు పాత్ర పోషిస్తున్న ఒక ఆర్టిస్ట్ సార్. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే వైఫ్ ఈజ్ నైఫ్ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. అది సినిమా డైలాగ్ లేదు, దాని ఏముంది అనుకున్నా. పెళ్లి చేసుకున్నాక తెలిసింది సార్ అది సినిమా డైలాగ్ కాదు, సినిమా చూపించే డైలాగు అని. సార్ వరద బాధితులు వర్షాలు వచ్చినప్పుడే బాధపడుతుంటారు సార్, కానీ భార్యా బాధితులు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు సార్. ఇదిగా పొద్దున్నే ఏంటి నీ సోది? లెగిసేటప్పటికి కాపీ ఎట్టుకొని రెడీగా ఉండాలి కదా. సుకుమారి కాపీ కాదురా, కాఫీ. అదే కాపీ. చూసారా సార్ దీని వాయిస్ నాయిస్? నలిగిపోతున్నారు. ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు శాంతంగా ఉంటారు, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలో మారిపోతుంటారు. ఏం చేస్తాం ప్రకృతాలకి. చాలు నీ సోది చాలే గాని ఇక స్నానానికి వెళ్ళొస్తాను. స్నానం చేసి వచ్చేలోపు ప్లేట్ ఇడ్లీ ఒట్టుకురా, దాంట్లోకి ఈ బకెట్ తో సాంబారు, ఈ బకెట్ తో చట్నీ ఒట్టుకురా. ఒక బొచ్చి కూడా ఉంటే ఇయ్యి. ఎందుకు ఇలా బకెట్లతో చట్నీలు సాంబార్లు ఇస్తాడు, రోడ్డు మీద పడి అడుక్కోవాలి కదా, బొచ్చి ఇస్తాడు ఉపయోగపడుతుంది. సరసం ఆడావా? పెళ్ళైనోడికి ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్తే మీరు నమ్ముతారా సార్? నమ్ముతారు, ఎందుకంటే మీకు కూడా పెళ్ళైంది కాబట్టి. అసలు దీంతో 7 అడుగులేసి ఇలా ఏడుస్తూ కూర్చున్నా అంటే దానికి కారణం నలుగురు ఉన్నారు. ఈ రోజు మీ సమక్షంలో నలుగురికి రుణం తీర్చుకుంటానండి నేను. హలో ఎక్కడున్నావమ్మా? అక్కడే అర్జెంట్ గా ఇంటికి వచ్చే సంబంధాలు చూసి పెట్టాలి. మ్యారేజ్ బ్యూరోడు వస్తాడండి ఇప్పుడు. సార్ నమస్తే. రండి. మీకు ఏ సంబంధం కావాలి? అమెరికా సంబంధం కావాలా, గవర్నమెంట్ సంబంధం కావాలా, లేదంటే ఫారెన్ సంబంధం కావాలా? ఈ అమ్మాయి ఫోటో చూడండి సార్, దించింత లెత్తదో. అసలు పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్, పైగా పుణ్యస్త్రీ. 10 సంవత్సరాల నుంచి ఫోటోలు మారుతున్నాయి కానీ డైలాగులు మాత్రం సేమ్ డైలాగులు చెప్తున్నాడండి. నువ్వేమన్నావురా? ఏమన్నావు నువ్వు? దించిన తల ఎత్తదన్నావా? అవును, మీ హైట్కి దించిన తల ఏమెత్తది? మ్యారేజ్ బ్యూరో అంకుల్ కదా. ఇది అవస్థ సార్, గౌడి గేదెలకు ఎలా ఆడుతుంది? చూసేవా, నువ్వే గేదె అన్నావు దాన్ని. నువ్వు నాకు అంటకెత్తిన అనుకూలవతిరా అది. అప్పుడే నువ్వు మర్చిపోయావు దాన్ని. బాగున్నారా? బాగున్నానమ్మా. అవును, కమిషన్ అప్పుడే ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే ఇంకేదో సార్ పిలుస్తాను. ఇంకో సంబంధం చూస్తున్నావా? నా ముఖానికి ఆ ముచ్చట కూడాను. వచ్చావు గాని మా ఓడు కాపీ బాగా ఎడతాడు, తాగిసి. షుగర్ లెస్ అండి. ఇంకా లెస్ ఏంటి, బ్రెయిన్ లెస్ ఫెలో అని. నీ కమిషన్ ఎంత వచ్చింది? 5,000 అండి. దాని మీద ఇంకో 5 వేసి 10 ఇస్తాను. నా మనశాంతి నాకు ఇప్పించరా. నాకు ఇచ్చిన 5,000 మీకు మనశాంతి జీవితంలో దొరకదు. ఎలా కొడతాను? ఎలా కొడుతున్నావు? కాదు, ఇంకొకటి ఉన్నాడు రావాల్సినాడు. హలో గురుగారు ఎక్కడున్నారండి? అర్జెంట్ గా రండి, ముహూర్తం టైం అయిపోతుంది. వచ్చేసానండి. ముహూర్తాలు ఏమన్నా పెట్టమంటారా? ఇదిగా పంతులు గారు బాగున్నారా? ఎవరండి ఈవిడ? దాని మెడలో 3 ముళ్ళు వేయించి నా మెడకు చుట్టేసావు చూడు మా ఆవిడ. చూసేవా, నువ్వు వేసిన 3 టన్నులు మేకప్ తీసాగానే నిన్ను కూడా గుర్తుపట్టలేదు. అర్థంగా ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. లేవండి ఒకసారి. ఆ వాయిస్ ఏంటమ్మా? ఆవిడ ఎవరో కాదు, మనం సెట్ చేసిందే. మీరేమో బాగుండాలి అని ఆశీర్వదించారు, మిమ్మల్ని కొడితే బాగుండదు. థాంక్స్ అండి. అందుకని మీరే కొట్టేసుకోండి. కొళ్ళ తీసుకుని కొట్టుకుంటుంటే వీడి మొక్కల్లో సాగు కనిపించాలి నాకు. అంటే అది ఇదిగా
హలో హలో బాబు బ్యాండ్ మేళమా? అవునండి. ఆ ట్రూప్ అంతా రావద్దు కానీ లీడర్ ఒకటి రామ్మా ఇక్కడికి. కొత్త బేరం అనుకుంటా వచ్చేస్తున్నాండి. సార్ పెళ్లికా స్వాప్నానికా? సాగుకు వాయించాలి. ఎవరి సాగుకి వాయించండి? నలుగురు కలిసి నా కుమ్మక్కై పెళ్లి చేస్తున్నారా అనుకో, మెడలో తాలి కట్టేలా హుషారుగా వాయించారు. ఎందుకు వాయించారా మీరు అలాగా? ఎందుకు వాయించారంటే వాయించాలి కదా. వద్దని చెప్పాలి కదా, పెళ్లి వద్దని చెప్పాలి కదా నాకు. నేను చెప్పాను మీరే వినలేదు. ఎలా చెప్పావు అన్నాను కదా, తల ఊపాను కదా అర్థంగానే. నీ కవి హృదయం దాంట్లో అంత ఉందరా డెప్త్. ఇదిగా ఓ బ్యాండ్ మేళమైనా ఈవిడెవరో సెక్సఫోన్ లో బలే ఉంది. అదే నువ్వు ఇచ్చిన ఎలర్జీ రూపంలో మా ఇంట్లోకి వచ్చింది. సార్ మీ ఇద్దరు జంట ఎలా ఉందో చెప్పనా? కర్ర డ్రమ్ము లాగా బలే ఉందండి. డ్రమ్ము నువ్వు లోపలికి వెళ్ళవే, ఈ కర్రతో కొద్దిగా ఎప్పుడో రావాలరా ఇంకా ఈ టైంలో. వచ్చేసానండి. వచ్చేవా ఒక వీడియోగ్రాఫర్ తద్దినం ఉంది, అది షూట్ చేయాలి. చేసేద్దాం. వీడియోగ్రాఫర్ ఎక్కడ? అది ఈ డెప్త్ సీను కంటెంట్ కూడా అర్థం చేసుకోడు. అందరూ కొమ్మక్కై నాకు పెళ్లి చేస్తున్నారు అనుకోరా, నువ్వు అలా వీడియో తీసి సీడీ పెట్టి సీడీ నాకు ఇచ్చి రోజు ఆ ఘోరాలు చూసుకోపోతే తీసాను. అడిగితే తీసేస్తాను. నువ్వు అర్ధరాత్రి పెళ్లి నిద్ర రాలేదు, ఆవులేస్తున్నాను, కూర్చుంటే నవ్వండి 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 అని చంపావు. సీడీలో నవ్వులు ఉన్నాయి, ఇప్పుడు జీవితంలో నవ్వులు లేవురా బాబు. లేవు. అల్లడు మా మామగారు. సర్లే ఏంటి ఏమవుతుంది? కొంప కొల్లేరు అయిపోయింది. ఎంతమందిని పెట్టుకుంటే కొల్లేరే అవుద్ది. అది కాదు నానా. అమ్మాయి ఎప్పుడొచ్చా నానా? ఇప్పుడేనమ్మా. ఏంటమ్మా సరిగ్గా తినట్లేదా? ఇంతలో చిక్కిపోయావు. నీకు కాపీ ఎట్టుకొస్తానండి. చూసావా ఎంత ప్రేమగా నా మీద రాక్షసో ఇరుచుకు పడిపోతుంటావు. మీ నాన్న దగ్గర మాత్రం చాలా మెత్తగా మాట్లాడుతున్నావు. మొగుడు అనేవాడు ఒకటున్నాడు, కాఫీ తాగుతావా చస్తావా అని అడిగిందా ఎప్పుడైనా? సత్తావా? అది ఉండాలుడు అమ్మాయికి దిష్టి తగులుతుంది. అసలు నాకంటే ముందు దాన్ని ఎంతమంది చూసారా? ఓ నలుగురు చూశారు. ఎవరాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? వీళ్ళే చూసింది, అడుగు వాళ్ళనే. మీ నలుగురు చూసారా నాకంటే ముందు సంబంధం? అవును సార్. నువ్వెందుకు వద్దనుకున్నావురా దాన్ని? అంటే కట్నం కన్నా సంభావన వస్తుందని చెప్పి. అదే నీ కక్కుర్తి. నువ్వెందుకురా? అంటే నాకు వేరే ముహూర్తం అండి. ఒకవేళ ముహూర్తాలు లేకపోతే ఏం చేస్తుంటావు? ఏమనండి గుడి గుండటే ఇప్పుడు పదండ్రా, మీరందరూ పదండి చెప్తాను. నా జీవితం కొంప కొల్లు రేపే నాశనం. ఇప్పుడు మాత్రం ఒకరిని కొట్టకుండా ఒకడు అడ్డుకుంటాడు, కానీ పెళ్లి అయినప్పుడు ఒక్కడన్నా అడ్డుకున్నారా మీరు? పదండి. ఇదిగా ఏం చేస్తున్నావు అక్కడ? వర్షం పడేలాగా ఉంది, బట్టలన్నీ అట్టుకొని లోపలికి రా. అది మొగుడి జీవితం బస్సు లాంటిదండి. ఎన్ని ఊర్లు తిరిగినా ఆఖరికి డిపోకి వెళ్ళిపోవాలి. మా ఆవిడ పిలుస్తుంది. వస్తాను. Let's find out. ఖుష్బు గారు, ఘర్ ఘర్ కి కహాని. ఘర్ ఘర్ కి కహాని నిజంగానే రాకెట్ రాఘవ గారు అండ్ టీమ్ పర్ఫార్మెన్సెస్ అన్ని బాగుంది. రాఘవ గారు వెరీ నైస్. శివాజీ గారు, మీకు మీ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పేది ఏముంది? ప్రూవ్డ్ పెర్ఫార్మర్స్ మీరంతా, అందరు బాగా చేశారు. గుడ్. జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. శివాజీ గారు, ఖుష్బు గారు. జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్ 16 out of 20.